లక్ష్మణ్ ఒక్క నిమిషం ప్లీజ్. ఒక ఊరు తీసుకోండి. రైట్ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లా ఉంది మున్సిపల్ ఎన్నికల్లో? ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ దాదాపు ఒక 80% వరకు రాబోతున్నాయి అనుకోవచ్చా? కాంగ్రెస్ ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నాడు రామ్మూర్తి గారు, మీరు చూస్తారు కదా అసలు ఎట్లా ఇప్పుడిప్పుడే కదా వచ్చేది, ముందు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా మెజార్టీ వస్తుందో. ఎందుకంటే ప్రజలు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పైన విరక్తి చెందారు అనే విధంగా ఈరోజు కామెంట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉందా ఈ 2 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ విషయంలో ఈ 2 ఏళ్ల పరిపాలనలో అసంతృప్తి పెరుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అధికార పార్టీ నుంచి గెలవకపోతే, మనం గెలిపించుకోకపోతే అభివృద్ధి జరగదేమో, నిధులు రావేమో, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఇందాక మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టు మొత్తం 100% సీట్లు వాళ్ళు అప్పుడు మున్సిపాలిటీలో గెలుచుకోగలిగినారు అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి అలాంటి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మనకు 3 రిజల్ట్స్ ఇందాక కనపడుతున్నాయి 3 మున్సిపాలిటీల్లో గెలుపు గురించి. ఆ గెలుపు ఎలా ఉంది? 12 వార్డులు ఉంటే 11 వార్డులు కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. లేదు 11 ఉంటే 2 బీఆర్ఎస్, 9 కాంగ్రెస్. అంటే ట్రెండ్ ఎలా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ కు అంత లీడ్ రాకూడదు కదా. 12 ఉంటే ఒక 6 7 వచ్చి ఒక 4 బీఆర్ఎస్ వస్తే అప్పుడు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని మనం లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ అలా కనిపిస్తున్నది. ఇప్పుడు 3 రిజల్ట్స్ చూపించారు. 3 రిజల్ట్స్ లో కూడా 1 2 గెలుచుకున్నారు తప్ప బీఆర్ఎస్, మిగతా కూడా గెలుచుకున్నారు, కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా కొనసాగే 70% వాళ్ళు పొందగలుగుతారు. అయితే మనం వార్డుల సంఖ్య మనము పరిగణలోకి తీసుకుంటే 50% తక్కువ లేదు బీఆర్ఎస్ పార్టీ. అంటే గట్టి పోటీ ఇస్తున్నది, ఇవ్వడం ఏం లేదు. అవును, గట్టి పోటీ. ఇప్పుడు బీజేపీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నది, గట్టిగా పనిచేశారు, నో డౌట్. దాంట్లో ఏం మనం సందేహించాలని పని లేదు. పార్టీ యాక్టివిటీ వాళ్ళు ఎలా పనిచేశారు అనేది సందేహం లేదు. కానీ జనం ఎలా ఉంటారంటే సైలెంట్ ఓటర్స్ ఉంటారు. అవును, ఇప్పుడు అభ్యర్థిని బట్టి కూడా రిజల్ట్స్ మారుతాయి. ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఒకచో ఇండిపెండెంట్ కూడా 2 3 వచ్చారు. ఎలా గెలిచారు మరి? అదే అభ్యర్థి కూడా ఉంటది. అభ్యర్థి సరైన అభ్యర్థి గెలిపిస్తారు ఏ పార్టీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ 3rd పొజిషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు 60-70% కాంగ్రెస్ కు అనుకూలంగా 20-30% బీఆర్ఎస్ కున్నా కూడా ఒక 10-15% బీజేపీ కూడా వస్తాయి. రాకుండా అంటే వాళ్ళు మోడీ ఇమేజ్ ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. పట్టణాల్లో కొంచెం బీజేపీకి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటది. ఎందుకంటే ఉన్నత బీజేపీకి వేస్తాం అనుకుంటారు. అందువల్ల ఇక్కడ రిజల్ట్స్ అనేది సాయంత్రంలోగా మనం గమనించేప్పుడు ఏమైపోతుందంటే బీఆర్ఎస్ కూటమి పాలైనా కూడా చోట్ల గట్టి పోటీ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ట్రెండ్ ఉన్నప్పుడు ఏమంటే రేపు గెలుపోళ్ళు కాదు, పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఉంది అని స్పష్టంగా కనపడదు కదా మనకు. కాదు ఒకటండి లక్ష్మణ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ మీరు అన్నట్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు వెళ్ళారు కదా, ఎందుకు బీజేపీ వైపు వెళ్ళలేకపోతున్నారు? బీజేపీ ఎందుకు ఇవ్వలేకపోతుంది గట్టి పోటీ కాంగ్రెస్ కి? అది కరెక్ట్ మాట. ఎందుకు ఇవ్వలేకపోతున్నది అంటే ఒకటి ఏంటంటే పార్టీలు ఐకమత్యం కొరబడింది, గ్రూపుల వారీగా విడిపోయారు వాళ్ళు బీజేపీలో. అది పెద్ద పాయింట్ బీజేపీకి. రెండోది ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ వైపు మలుతారు. ఇప్పుడు అది చూడండి, అసెంబ్లీ ఎన్నికలు 8 అసెంబ్లీలు వచ్చిన బీజేపీకి పార్లమెంట్ వచ్చేసారు. 8 పార్లమెంట్కి ఎలా గెలిచారు? యాక్చువల్ గా 8 సీట్లు రావాలి బీజేపీకి, 50 రావాలి. కానీ 8 వచ్చాయి అసెంబ్లీలో. పార్లమెంట్ ఎన్నికలు ట్రెండ్ మారింది. పబ్లిక్ రాని, మోడీ రాని, ఎంపీలు గెలవనుకున్నారు. అందువలన లోకల్ బాడీ ఎన్నిక వచ్చేసరికి
ఇక నెట్వర్క్ సిస్టమ్ టీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు హైదరాబాద్ నగరం వరకు రైట్ నెట్వర్క్ ఏమాత్రం రైట్ ఓకే. లక్ష్మణ్ గారు మీదకి వస్తా. సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది మీది, కొంచెం వాడి రాడు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్లు నిజంగా ఈ 2.5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా కాంగ్రెస్ పైన కాస్త వ్యతిరేకత అయితే పెరిగింది అనేది ఆయన చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ 2 ఏళ్లలో ఆ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది? ఇప్పుడు ఇంకోటి, నిజంగా మీరు అన్నట్లు